Hi everyone, I am Dr. V. Bhavani. In today's concept, I would like to explain some keywords. Those are constant, volatile, enumeration and typedef. So what is a constant? Constant means which are all unchangeable are said to be constant, or constant variables are unchangeable. ఓకే, జనరల్గా మనము సిలో వేరియబుల్స్ యూస్ చేసుకుంటాము కదా. సో ఆ వేరియబుల్స్కి మనం వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాము. ఏదో రన్ టైంలో కానీ డిక్లరేషన్ టైంలో కానీ మనం వేరియబుల్కి వాల్యూ ప్రొవైడ్ చేస్తాము. సో వేరియబుల్ వాల్యూస్ అనేవి మనకు జనరల్గా ప్రోగ్రాంలో వచ్చేసి ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆ వేరియబుల్ వాల్యూని త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ స్టేబుల్గా ఉంచాలి అనుకుంటే దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏ కీవర్డ్ కాల్డ్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ వాల్యూని ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వరకు స్టేబుల్గా ఉంచవచ్చు అనమాట. సో దానికోసం మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అంటే CONST, కాన్స్టెంట్. ఇక్కడ ఏంటంటే మనం ఈ కాన్స్టెంట్ వాల్యూని ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి అంటే జనరల్గా ఎప్పుడైతే వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఇనిషియలైజ్ ఆర్ గివ్ ద వాల్యూ టు ఏ వేరియబుల్ బై యూజింగ్ ఏ కీవర్డ్ కాల్డ్ కాన్స్ట్. కాన్స్ట్ అనే కీవర్డ్ ఇచ్చేసి దెన్ ఫాలోడ్ బై డేటా టైప్ యూజ్ చేసి దెన్ ఆ తర్వాత మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం కదా, అప్పుడే దానికి వాల్యూని మనం ఇవ్వాలి. ఇచ్చాము అంటే ఆ పర్టికులర్ వేరియబుల్ వాల్యూ అనేది మనం ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు కూడా ఎక్కడ మనం దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి అనేది కుదరదు. సో ఆ పర్పస్ కోసం కాన్స్టెంట్ని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూడండి ప్రోగ్రాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ మెయిన్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ హియర్ కాన్స్ట్ కీవర్డ్ నేమ్ దెన్ డేటా టైప్ దెన్ I ఈక్వల్ టు మై వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు 16. సో నేను ఇక్కడ వచ్చేసి I అనే వేరియబుల్కి 16 అనేసి నేను నెంబర్ అనేది ఇక్కడ డిక్లరేషన్ టైంలోనే I అనే వేరియబుల్కి 16 ఇచ్చాను అనమాట. దెన్ నేను నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చేశాను అంటే ఆ I వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, విచ్ మీన్స్ I ఈక్వల్ టు I+1. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దిస్ I వాల్యూ బై యూజింగ్ ఏ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇంక్రీజ్ చేసిన తర్వాత I వాల్యూని దాన్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ నేను స్టేట్మెంట్ రాశాను. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మనకి ఇంపాసిబుల్ టు చేంజ్ ద I వాల్యూ. వై? బికాస్ I హ్యాస్ డిక్లేర్డ్ విత్ ఏ కాన్స్టెంట్ కీవర్డ్. కాన్స్టెంట్ కీవర్డ్తో మీరు డిక్లేర్ చేశారు కాబట్టి I వాల్యూని చేంజ్ చేయడానికి కుదరదు. అది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ దీని వాల్యూ మొత్తం 16గానే ఉంటుంది. దట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ఏ కీవర్డ్ వోలటైల్. ఈ వోలటైల్ అనే కీవర్డ్ చూసాము అంటే ఇక్కడ మనకి సో ఇంతకు ముందు చెప్పాము కదా, కాన్స్టెంట్లో అయితే మనం వేరియబుల్ వాల్యూని చేంజ్ చేయలేము. బట్ ఈ వోలటైల్లో అయితే ఏంటంటే వోలటైల్ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు. సో దానికోసం యూజ్ చేసే కీవర్డే వోలటైల్. అయితే ఈ వోలటైల్ కీవర్డ్ దీంట్లో వచ్చేసి మనకి కీవర్డ్ నేమ్ కూడా వోలటైల్ అనే మనం యూజ్ చేస్తాము. అండ్ ఈ వోలటైల్ కీవర్డ్ ఇచ్చిన తర్వాత ఆ వేరియబుల్కి వాల్యూ అనేది మీరు త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా కానీ ఇవ్వచ్చు, రన్ టైంలో ఇవ్వచ్చు, లేదు అంటే నార్మల్గా కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ జనరల్గా అయితే మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మీరు వోలటైల్ అనే కీవర్డ్ యూజ్ చేసినా చేయకపోయినా ప్రతి వేరియబుల్ సిలో యూజ్ చేసే ప్రతి వేరియబుల్ వచ్చేసి మనకి బై డిఫాల్ట్ వోలటైల్ వేరియబుల్ గానే ఉంటుంది. వై? బికాస్ వీ కెన్ చేంజ్ వోలటైల్ కీవర్డ్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైనా కానీ వాల్యూ ఒక వేరియబుల్ వాల్యూ ఫస్ట్ ఒక వాల్యూ తీసుకొని తర్వాత మళ్ళీ దాన్ని రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు, వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఒకసారి ప్రోగ్రామ్ చూసామంటే చూడండి, వోలటైల్ అనే కీవర్డ్ యూజ్ చేశాను, ఇంటీజర్ డేటా టైప్ J ఈక్వల్ టు 1 ఇచ్చాను. ఆఫ్టర్ దట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఏ వాల్యూ బై 1. J వాల్యూ ఆల్రెడీ 1 ఉంది. సో J ఈక్వల్ టు 1+1 అంటే J వాల్యూ అనేది ఇక్కడ మనకి 2 వస్తుంది ఈ స్టేట్మెంట్ ప్రకారం. దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద J వాల్యూ బై యూజింగ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను J వాల్యూని ప్రింట్ చేసుకుంటున్నాను. దెన్ ఇట్ విల్ రిటర్న్ ద రిజల్ట్ ఆఫ్ ద J వాల్యూ ఈక్వల్ టు 2. ఓకే, సో అకార్డింగ్ టు ద ఫార్ములా ఇట్ విల్ గివెన్ ద ఆన్సర్ ఆఫ్ 2. ఇక్కడ మనము ఈ 2 రావడానికి మనం ఇక్కడ వోలటైల్ అనే కీవర్డ్ యూజ్ చేసినా 2 వస్తుంది, యూజ్ చేయకపోయినా 2 వస్తుంది. అందుకని ప్రతి వేరియబుల్ బై డిఫాల్ట్ ఏమవుతుంది అంటే వోలటైల్తోనే మీకు ఇనిషియలైజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్
volatile. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి ఎన్యూమరేషన్. ఈ ఎన్యూమరేషన్ని జనరల్గా ఈనమ్ అని చెప్పేసి మనము కాల్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఇన్ సి. ఇది ఒక డేటా టైప్ అనమాట. ఇది ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ మనం యూజ్ చేసి ఏం చేస్తాము అంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ని మనము నేమ్స్కి అసైన్ చేస్తాము. జనరల్గా మనకి కాన్స్టెంట్స్ అంటే 1 2 3 4 అంటాము. ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ అంటే సమ్ ఇంటర్వెల్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ కాన్స్టెంట్. అంటే ఏంటి అంటే మనం కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు 0 to 5 అని, లేదంటే 10 to 12 అని, లేదంటే 20 to 50 అని. సో మనం యూజ్ చేసుకునే ఇంటిగ్రల్ పీరియడ్స్ ఇంటిగ్రల్ పీరియడ్ వాల్యూస్ని మనం ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ అంటాం అనమాట ఇక్కడ. సో ఆ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వాల్యూస్ని మనము నేమ్స్కి అసైన్ చేయడానికి ఈ ఎన్యూమరేషన్ డేటా టైప్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వీటి వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అంటే ఇట్ విల్ మేక్ ఏ ప్రోగ్రామ్ ఈజీ టు రీడ్ అండ్ మెయింటైన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి సింటాక్స్ ఒకటి ఉంది చూడండి. సో సింటాక్స్ వచ్చేసి ఈనమ్, ఇక్కడ మనం కీవర్డ్ నేమ్ ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై ఫ్లాగ్ ఆర్ వేరియబుల్ నేమ్. సో మనం దీన్ని ఫ్లాగ్ అని అనవచ్చు, లేదంటే వేరియబుల్ నేమ్ అన్నా అనొచ్చు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఎన్యూమరేషన్స్ యూజ్ చేస్తాము. ఈ ఎన్యూమరేషన్స్ అంటే మనం ఏదైనా కానీ నేమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ నేమ్స్కి మనకి ఆటోమేటిక్ ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూస్ అసైన్ అయిపోతాయి అన్నమాట. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటి అంటే బై డిఫాల్ట్ 0 నుంచి అసైన్ అవుతాయి. సో కాన్స్టెంట్ 1 దగ్గర 0, కాన్స్టెంట్ 2 దగ్గర 1, కాన్స్టెంట్ 3 దగ్గర 2, ఇలా వచ్చేసి మనకి బై డిఫాల్ట్ 0 నుంచి n నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ డిఫైన్ చేసే ఎన్యూమరేషన్స్కి అలోకేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ నమ్ అనేది యాజ్ ఇట్ ఈస్ కీవర్డ్ మనం తీసుకున్నాము. ఇక్కడ ఫ్లాగ్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్ బదులు నేను ఇయర్ అని తీసుకున్నాను. దెన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూజ్ చేసిన ఎన్యూమరేషన్స్ బదులు నేను ఇక్కడ ఏం చేశానంటే జాన్, ఫెబ్, మార్చ్. ఇక్కడ జాన్, ఫెబ్, మార్చ్ యూజ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా జాన్కి మనకి ఆటోమేటిక్గా అసైన్ అయ్యే కాన్స్టెంట్ వాల్యూ ఎంత మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 అసైన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ జనవరి 0, ఫిబ్రవరి 1, మార్చ్ 2. లైక్ దిస్ ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూస్. ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ని ప్రింట్ చేయడానికి మనం ఎన్యూమరేషన్ యూజ్ చేస్తాము. ఓకే, కమింగ్ టు సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎన్యూమరేషన్ కీవర్డ్ ఆర్ ఫస్ట్ ప్రోగ్రాంలో చూడండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ ఈనమ్ని గ్లోబల్ డిక్లరేషన్ ప్రొవైడ్ చేశాను. సో గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇన్ బిట్వీన్ హెడర్ ఫైల్ అండ్ మెయిన్కి మధ్యలో మనము ఏమన్నా వేరియబుల్స్ని కానీ ఏమన్నా డిక్లేర్ చేస్తే దాన్ని గ్లోబల్ కైండ్ ఆఫ్ డిక్లరేషన్ అంటారు. ఇక్కడ ఈనమ్ ఫాలోడ్ బై ఇయర్, ఇట్స్ ఎ ఫ్లాగ్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్. దాంట్లో వచ్చేసి 3 ఎన్యూమరేషన్స్ నేను డిక్లేర్ చేశాను. సో మళ్ళీ వచ్చేసి ఈ 3 ఎన్యూమరేషన్స్ని నేను ప్రింట్ చేసుకుంటున్నాను బై యూజింగ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ ఈక్వల్ టు %d అండ్ స్లాష్ n ఆల్రెడీ మనకు తెలుసు కదా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి. అండ్ ఫెబ్ ఈక్వల్ టు %d, నెక్స్ట్ మార్చ్ ఈక్వల్ టు %d. అండ్ హియర్ ఐ హ్యావ్ గివెన్ 3 వేరియబుల్స్ జాన్, ఫెబ్, మార్చ్. ఇలా ఇచ్చాను అంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే అవుట్పుట్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుందంటే జాన్ ఈక్వల్ టు 0, ఫెబ్ ఈక్వల్ టు 1, మార్చ్ ఈక్వల్ టు 2. ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఎగ్జాంపుల్లో సేమ్ అవుట్పుట్ ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుందన్నమాట. అంటే మనము ఇక్కడ ఈ ఎన్యూమరేషన్స్కి ఎలాంటి కాన్స్టెంట్ వాల్యూస్ అసైన్ చేయలేదు కాబట్టి అది బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుంచి కంటిన్యూస్ ఇంటర్వెల్స్ వాల్యూస్ ఆఫ్ ప్రింట్ అవుతాయి అన్నమాట మనకి ఈ అవుట్పుట్లో. ఓకే, కమింగ్ టు సెకండ్ ప్రోగ్రామ్. ఈ సెకండ్ ప్రోగ్రామ్ చూసామంటే సేమ్ ఈనమ్ కీవర్డ్ అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన ఫ్లాగ్ వచ్చేసి స్టేట్ అండ్ స్టేట్ ఫాలోడ్ బై హియర్ ఐ హ్యావ్ 3 నెంబర్ ఆఫ్ ఎన్యూమరేషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ వర్కింగ్, సెకండ్ వన్ ఈజ్ ఫెయిల్డ్, థర్డ్ వన్ ఈజ్ ఫ్రీజ్డ్. 3 డిఫరెంట్ ఎన్యూమరేషన్స్ అండ్ ఆల్సో కాన్స్టెంట్ వాల్యూస్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ దానికి 1 ఇచ్చాను, సెకండ్ అండ్ థర్డ్ 0 0తో నేను అసైన్ చేశాను అనమాట. సో లెట్స్ సీ ద అవుట్పుట్. ఇక్కడ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఈ 3 ఎన్యూమరేషన్స్ వాల్యూస్ ప్రింట్ చేసుకోవడానికి నేను ఏం చేశానంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడ మనం రాసాము. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి వర్కింగ్కి నేను ఇచ్చిన వాల్యూ ఎంత 1. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్డ్ ఈక్వల్ టు 0 0 అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీజ్డ్కి వచ్చేసి 0 ప్రింట్ అవుతుంది. సో లైక్ దిస్ మనకి ఈ ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీ ద థర్డ్
థర్డ్ ప్రోగ్రామ్లో వచ్చేసి సేమ్ ఈనం కీవర్డ్ అండ్ ఇక్కడ వచ్చి ఫ్లాగ్ నేమ్ వచ్చేసి వీక్ ఉంటుంది మీకు, దీన్ని వేరియబుల్ నేమ్ కూడా అనుకోవచ్చు. దెన్ ఈ వీక్లో నేను ఏం చేశాను అంటే మండే నుంచి సండే వరకు అన్ని డేస్ రాసుకున్నాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సో అన్ని డేస్ నేను రాసుకున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ రిఫరెన్స్ వేరియబుల్ టు దట్ ఈనం వీక్. ఈ ఈనం వీక్ కి నేను ఏం చేశానంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను, దట్ ఈస్ కాల్డ్ డే. ఈ డేలో ఏం చేశానంటే డే ఈక్వల్ టు WD అంటే ఇక్కడ నేను ఆల్రెడీ డిక్లేర్ చేశాను, దట్ ఈస్ వెడ్నెస్డే డిక్లేర్ చేశాను. ఈ వెడ్నెస్డే వాల్యూ కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్స్టెంట్ డేలోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఓకే, అసైన్ చేస్తున్నాను డేకి. సో ఆటోమేటిక్ ఇక్కడ వెన్స్డే వాల్యూ ఎంత, మనకి కాన్స్టెంట్ వాల్యూ ఎంత, మండే వచ్చేసి మనకు 0తో స్టార్ట్ అవుతుంది, 0, ట్యూస్డే 1, వెన్స్డే 2 అనమాట. సో ఇక్కడ 2 అనేది దేనికి అసైన్ అయిపోతుంది, డేకి 2 అనేది అసైన్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆ డేని ప్రింట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఆఫ్ 2 హియర్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్, థర్డ్ ప్రోగ్రామ్ అవుట్పుట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ ప్రోగ్రామ్. ఫోర్త్ ప్రోగ్రామ్లో కూడా అంతే, డే ఇచ్చాను. ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ మార్చుకున్నాను. సో డే అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సండే ఈక్వల్ టు 1, నేనే దీనికి కాన్స్టెంట్ సండేకి అసైన్ చేశాను, మండేకి ఎలాంటి కాన్స్టెంట్ ఇవ్వలేదు. ట్యూస్డే ఈక్వల్ టు 5, ట్యూస్డేకి 5 అసైన్ చేశాను, వెన్స్డేకి ఏమి ఇవ్వలేదు, థర్స్డే 10, ఫ్రైడే, సాటర్డే ఆర్ ఎంటీ. సో లైక్ దిస్ నేను ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కాన్స్టెంట్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఫర్ డిఫరెంట్ కంటిన్యూస్ ఎన్యూమరేషన్స్ కావచ్చు, డిఫరెంట్ ఎన్యూమరేషన్స్ కావచ్చు, మనం ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చు. వాటికి కాన్స్టెంట్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాము. లెటెస్ట్ ఇట్ విల్ బి వర్క్డ్ ఆర్ నాట్. ఇట్లా ఇస్తే మనం డిఫరెంట్ గా ఇస్తే, కొన్నిటికి ఇచ్చి కాన్స్టెంట్స్ కొన్నిటికి ఇవ్వకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మీరు, సో ప్రింట్ ఆఫ్ ఫర్ ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇవి తీసుకున్నామో అన్ని పర్సెంటైల్ డీలు 7% డీస్ నేను రాసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఫస్ట్ సండే నేను ప్రింట్ చేసుకుంటున్నాను. సండేకి కాన్స్టెంట్ ఎంత, ఆల్రెడీ 1, సో ఇక్కడ మనకు 1 ప్రింట్ అయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మండేకి హ్యావ్ యూ గివెన్ ఎనీ నెంబర్, నో, ఎనీ కాన్స్టెంట్ మనం ఇక్కడ మండేకి ఇవ్వలేదు కాబట్టి దాని ప్రీవియస్ 1 నుంచి ఇది కౌంట్ చేసుకుంటుంది. దాని ప్రీవియస్ 1 ఆల్రెడీ 1 కాబట్టి ఆటోమేటిక్గా మండే ఏమవుతుందంటే 2 అవుతుంది. సో మండే దగ్గర మనకి ఏం ప్రింట్ అవుతుందంటే 2 ప్రింట్ అవుతుంది. సో 1, 2 ఇది ఒక ఇంటర్వెల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డేకి మనం అసైన్ చేసిన కాన్స్టెంట్ ఎంత, 5, సో 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ వెన్స్డేకి నేను ఇక్కడ ఎలాంటి ఇవ్వలేదన్నమాట కాన్స్టెంట్. సో దీని ముందు కాన్స్టెంట్ ఏంటి, 5 కాబట్టి ఇది ఫాలోడ్ బై దట్ 6 ప్రింట్ అవుతుంది. సో 5, 6, సో 5 తర్వాత 6 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నేను ప్రింట్ చేసింది ఏంటి, సో థర్స్డేకి వచ్చి నేను ఇక్కడ 10 ఇచ్చాను, సో 10 ప్రింట్ అయింది. ఫ్రైడే, సాటర్డేకి ఎలాంటి కాన్స్టెంట్స్ ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా మీకు థర్స్డే తర్వాత ఉన్నాయి కాబట్టి 11, 12. అంటే ఇక్కడ ఏంటంటే 3 డిఫరెంట్ ఇంటర్వెల్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి, 1, 2, 5, 6, 10, 11, 12. ఓకే, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఒకటి మనం ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇస్తే కూడా ఆ ఇచ్చిన దగ్గర నుంచి మనకు ఇంటర్వెల్ పీరియడ్ అనేది కౌంట్ అవుతుంది. లైక్ దిస్ ఎన్యూమరేషన్ కీవర్డ్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైప్ డెఫ్. ఈ టైప్ డెఫ్ కీవర్డ్ ఎందుకు ఇది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ అ ఆల్టర్నేటివ్ నేమ్ ఫర్ ఎగ్జిస్టింగ్ డేటా టైప్. ఆల్రెడీ మన దగ్గర కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఏమేంటివి, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ అండ్ సంథింగ్ డబల్, ఇలా అని మనకు కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఆ డేటా టైప్స్ కి ఓకే ఆల్టర్నేటివ్ నేమ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ టైప్ డెఫ్ కీవర్డ్. దానికోసం మనం ఏంటంటే టైప్ డెఫ్ కీవర్డ్ యూజ్ చేస్తాము. సో దీన్ని ఎలా అసైన్ చేస్తామో చూడండి ఒకసారి. సో సింటాక్స్ వచ్చేసి మనకి టైప్ డెఫ్ కీవర్డ్, దీనికి మనం యూజ్ చేసే కీవర్డ్ టైప్ డెఫ్ అండ్ ఎగ్జిస్టింగ్ నేమ్ ఆఫ్ డేటా టైప్ అండ్ న్యూ నేమ్ ఆఫ్ డేటా టైప్, 2 డిఫరెంట్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి టైప్ డెఫ్ కీవర్డ్ ప్లస్ ఎగ్జిస్టింగ్ డేటా టైప్ వచ్చేసి నాకు ఇంటీజర్, న్యూ డేటా టైప్ నేమ్ వచ్చేసి ఎక్స్ వచ్చేసి నాకు న్యూ డేటా టైప్ నేమ్. అంటే ఇంటీజర్ బదులు ఇప్పుడు నేను ఎక్స్ రాసి ప్రోగ్రామ్ వర్క్ రన్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ కింద ఎక్స్ రాసుకున్నాను సేమ్, అండ్ ఏబిసి అని 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఏబిసి అనేవి నాకు ఇక్కడ వేరియబుల్స్, ఎక్స్ అనేది నాకు ఇక్కడ ఇంటీజర్ కింద యాక్ట్ చేస్తుంది. వై బికాస్ ఈ ఎక్స్ అనేది అలియాస్ నేమ్ ఫర్ ఏ ఇంటీజర్. So this is the main fundamental use of a type def keyword. So next వచ్చేసి మనం టైప్ డెఫ్ ని స్ట్రక్చర్స్ డెఫినేషన్ లో కూడా జనరల్ గా యూజ్ చేస్తాం అన్నమాట. లైక్
చూడండి టైప్ డెఫ్ కీవర్డ్ అండ్ ఫాలోడ్ బై స్ట్రక్ట్ కీవర్డ్. అండ్ ఈ స్ట్రక్చర్లో మనం ఏంటంటే స్ట్రక్చర్ డెఫినేషన్కి యూజ్ చేసే డేటా మొత్తం యూజ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఈ స్ట్రక్ట్కి మనం ఇచ్చే అలియాస్ నేమ్ అంటే మనం ఇక్కడ టైప్ చేస్తాం అన్నమాట. సో ఈ టైప్ చేసిన నేమ్కి మనం ఏంటంటే రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ కింద క్రియేట్ చేసుకుంటాము. సో లైక్ దిస్ ఈ టైప్ డెఫ్ అనేది మనము స్ట్రక్చర్కి అలియాస్ నేమ్ ప్రొవైడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అసలు వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఏ టైప్ డెఫ్? ఈ టైప్ డెఫ్ వల్ల మనకి అలియాస్ నేమ్ ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే లిటిల్ బిట్ సెక్యూరిటీ. అంటే ఏంటంటే దాని ఒక వేరియబుల్ యొక్క ఒరిజినల్ డేటా టైప్ ఏంటి అనేది మనం ముందుగానే డైరెక్ట్గా డిక్లేర్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా డిక్లేర్ చేస్తున్నాము. ఇండైరెక్ట్గా డిక్లేర్ చేయడం వల్ల ఏంటి అంటే లిటిల్ బిట్ ప్రొటెక్షన్ టు వర్డ్స్. అంటే మనం మన వేరియబుల్స్కి లిటిల్ బిట్ ప్రొటెక్షన్ అనేది, అది ఏ డేటా టైప్ అనేది డైరెక్ట్గా చెప్పకుండా మనం ఇండైరెక్ట్గా దాన్ని డిఫైన్ చేసుకుంటున్నాము. అంటే వన్ కైండ్ ఆఫ్ ఒక స్టెప్ ఫార్వర్డ్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అబ్స్ట్రాక్షన్ మెయింటైన్ చేయడానికి కావచ్చు. ఆ పర్పస్ కోసం మనం మెయిన్గా టైప్ డెఫ్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, హియర్ వీ హ్యావ్ 2 ప్రోగ్రామ్స్ ఆన్ టైప్ డెఫ్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టైప్ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకున్నాను, దానికి ఫాలోడ్ బై ఫ్లోట్. ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేశాను. ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ ఏం చేస్తానంటే ఎక్స్ ఈజ్ ఏ అలియాస్ డేటా టైప్ ఫర్ ఫ్లోట్. ఫ్లోట్కి నేను యూజ్ చేసిన డమ్మీ నేమ్ ఏంటి ఎక్స్. సో ఇక్కడ ఆ ఎక్స్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను, దానికి వాల్యూని కూడా అసైన్ చేశాను. సో ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకుని దానికి వాల్యూ వచ్చేసి 10.2 కింద నేను ఇక్కడే ఇచ్చేసాను అనమాట. సో దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేసుకున్నాను. సో ద రిజల్ట్ ఈజ్ 10.2. నెక్స్ట్ ప్రోగ్రామ్లో వచ్చేసి నాకు టైప్ డెఫ్ అన్సైన్డ్ క్యారెక్టర్. సో ఈ అన్సైన్డ్ క్యారెక్టర్ మొత్తం డేటా టైప్ ప్లేస్లో నేను బైట్ అనేది యూజ్ చేసుకుంటున్నాను, BYTE. సో ఆ బైట్ని యూజ్ చేసి ఇక్కడ ఏంటి అంటే B1ని నేను డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ నాకు బైట్ వచ్చేసి ఏమవుతుంది, అన్సైన్డ్ క్యారెక్టర్ అవుతుంది. సో ఈ డేటా టైప్ని యూజ్ చేసి B1 డిక్లేర్ చేశాను. ఈ B1కి వచ్చేసి C అనే క్యారెక్టర్ని అసైన్ చేశాను. అంటే ఏంటి, డేటా ఇచ్చాను, ఇన్పుట్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఆ B1లో ఉన్న డేటాని ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీకు B1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టైప్ డెఫ్ పర్పస్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఫుల్ లెంత్ ఆఫ్ డేటా టైప్స్, ఇలా ఫుల్ లెంత్ ఆఫ్ డేటా టైప్స్ రాసి డిక్లేర్ చేయకుండా మనం ఏంటంటే షార్ట్ కట్స్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ టైప్ డెఫ్ కీవర్డ్. థ్యాంక్ యూ.